ఉత్తరం చూద్దామండి. శ్రీజ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గరుడ పురాణం ఏ సందర్భంలో చదవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడంటే విష్ణు స్వరూపుడు. విష్ణుమూర్తి 22 అవతారాలు ఎత్తినట్టుగా భాగవతం చెబుతోంది. అందులో 17వ అవతారం సాక్షాత్తు వేదవ్యాసుడు. ఆ మహానుభావుడు లోకమంతా తరించడం కోసమని మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణములని పేరుతో 18 పురాణాలు రాశారు. ఈ 18 పురాణాలు ప్రతి నిత్యము ఈరోజు ఆ రోజునే తేడా లేకుండా మనం ఇంట్లో పెట్టి పూజించి చదువుకోవడానికి రాశాడు ఆయన. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం. వేదవ్యాసులు వారు చెప్పిన శ్లోకం ఇది. ఈ నెలలోనే చదవాలి లేక ఈరోజే చదవాలి అనే నియమము పురాణములకు లేదు. మాసానాం నియమో న అత్ర అంటే ఇక్కడ ఈ మాసమే చదవాలనే నియమం లేదు. దినానాం నియమోపిన అంటే ఈరోజే చదవాలి అనేటటువంటి దిన నియమం కూడా లేదు. సదాసేవ్యం ఎల్లప్పుడూ చదవవచ్చును, ఎల్లప్పుడూ పూజింపవచ్చును, ఎల్లప్పుడూ వాటిని వినవచ్చును. అవి పురాణాలంటే. ఆ పురాణాలలో మహాద్భుతమైన 55,000 శ్లోకాల ఉద్గ్రంథం గరుడ పురాణం అంటే. గరుడ సంబంధమైంది కనుక గారుడం అని కూడా అనొచ్చు అన్నమాట. గారుడం అంటే గరుడ సంబంధం అని అర్థం. సాక్షాత్తు భగవంతుడు శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుత్మంతునికి చెప్పినటువంటి పురాణం ఇది. ఈ పురాణంలో ఒక్క 1800 శ్లోకాలతో ఉన్నది కేవలం ప్రేతకల్పం. ఆ ప్రేతకల్పాన్ని ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఇంట్లో పారాయణ చేయటం వినడం అనేది ఒక సంప్రదాయం అవుతోంది. ఇంత చేసి చిన్న ముక్క అనుకుంటున్నారు చాలామంది. నరకలోకము మొదలైనటువంటి వాటికి సంబంధించిన ఆ చిన్న 16 అధ్యాయాల కల్పం ఉందే అది ప్రేతకల్పం అనేది ఒక చిన్న భాగం గరుడ పురాణంలో. స్వర్గకల్పం ఉంటుంది, వైకుంఠ కల్పం ఉంటుంది, ఇంకా అనేకమైన విశేషాలు అందులో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడూ వింటే మనం లాభం పొందుతాం, తరిస్తాం, పాపాలు చేయకుండా ఉంటాం. అంతేగాని ఎవడో చచ్చిపోయినప్పుడు మాత్రమే ఇంట్లో పెట్టి చదవాలి, లేకపోతే తక్కినప్పుడు చదవకూడదు, తక్కిన వేళల్లో అసలు ఇంట్లో పెట్టి పూజించకూడదు, ఇలాంటి భ్రమలను అజ్ఞానులు కల్పించారు, విజ్ఞానులు కల్పించలేదని వ్యాసుడు అన్నాడు. నేనలేదు మళ్ళీ ఆ మాట. ఈ అజ్ఞాన విజ్ఞాన శబ్దం వాడింది సాక్షాత్తు వ్యాసుడు. అజ్ఞానులు ఎప్పుడూ గరుడ పురాణాన్ని తిరస్కరిస్తారు, ఇంట్లో పెట్టుకోరు. జ్ఞానులు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఇళ్లల్లో పెట్టి పూజిస్తారని చెప్పాడు. కాబట్టి నిశ్చింతగా ఈ పురాణాలని ఎల్లవేళలా ఇంట్లో పెట్టుకుని వినండి. గరుడ పురాణం ఇంట్లో పెట్టి కనీసం పూజించినా వినకపోయినా పూజించినా చాలట. వినడం అందరి వల్ల కాకపోవచ్చు. అందుకని పుస్తకం పూజిస్తే కూడా అటువంటి వాడి ఇంట్లో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. వాడికి మరణకాలంలో దుర్మరణము రాదు, నరకలోకాలు రావు, స్వర్గం వంటి దివ్యలోకాలు వస్తాయి. అంత పవిత్రమైన గరుడ పురాణం ఎల్లవేళలా ఎంట పెట్టుకుని పూజించండి, చదవండి, వీలుంటే వినండి, తరించండి. మరి